హలో ఫ్రెండ్స్, నేను సునీత. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ ఐ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నా ముగ్గుల్ని ఇప్పటి వరకు ఆదరించినందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంది కామెంట్స్ రూపంలో నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ముగ్గు పిండిని ఎలా తయారు చేస్తారు, ముగ్గు పిండిని ఎలా మిక్స్ చేస్తారు, దాంట్లో ఏం కలుపుతారండి, మీరు ఇంత బ్రైట్గా ఉంటుంది మీరు వేసే ముగ్గు పిండి అనేది చాలా మంది చాలాసార్లు చాలా డౌట్స్ అడిగారండి. అలాగే వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. నేను ఇలాగా రోడ్ సైడ్ వెండర్స్ దగ్గర తీసుకున్నాను. యాక్చువల్లీ అలా తీసుకున్న ముగ్గురు ఏంటి అంటే స్ట్రెయిన్ చేసుకుంటాను ఫస్ట్. అలా స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లో కొంచెం అంటే అవసరాన్ని బట్టి నేను రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తాను. అది రేషియో వచ్చేసేసి ఏంటంటే 3:1 రేషియో అనమాట. ఫస్ట్ దాన్ని మనము ఆ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకునే ముందర ముగ్గు పిండి క్వాలిటీ చూస్తాను ఫస్ట్ నేను. అంటే దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. రోడ్ మీద వేసుకునేవి వేరుగా ఉంటాయి, అంటే కొంచెం సన్నగా లావుగా, ఒక్కోసారి ఎక్కువ శాండ్ ఎక్కువ కలిసి వస్తుంది అనమాట. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ముగ్గు పిండి బరగ్గా ఉంటుంది. బరగ్గా మీన్స్ స్టోన్స్ ఎక్కువ కనిపిస్తుంది కొద్దిగా. అంటే ఆ స్టోన్స్ ఎక్కువ కనిపించడం వల్ల ఏంటంటే మనం వేస్తున్నప్పుడు స్మూత్ ఫినిషింగ్ రాదనమాట. ఇలా లైన్స్ వేస్తూ ఉంటుంటే ఏంటంటే సైడ్ కి ఆ శాండ్ అనేది కొంచెం కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి ఆ ముగ్గు వైజ్ గా అంత నీట్ గా లుక్ అనిపించింది అనమాట ముగ్గు వేస్తున్నప్పుడు. సో అందుకోసం ఏంటంటే నేను దాన్ని స్ట్రెయిన్ చేసేస్తాను. స్ట్రెయిన్ చేస్తే ఏమైందంటే దాంట్లో ఉన్న ఆ లావుపాటి శాండ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత దాంట్లో అంటే అవసరాన్ని బట్టి నేను కొంచెం రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తాను. ఒక్కోసారి బాగా బ్రైట్ గా వస్తుంది ముగ్గు, ఒక్కోసారి కొంచెం డల్ గా వస్తుంది, అంటే బ్లాక్ షేడ్ లో వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేస్తాను. దానికి రేషియో వచ్చేసి 3:1 అండి. రేషియో 3:1 అంతే, 3:1 యాడ్ చేస్తాను. సో అలా యాడ్ చేసిన దాన్ని నేను మీకు ఇలాగ బోర్డు మీద వేస్తూ ఉంటాను. ఇంకా కొంతమంది అడిగిన డౌట్స్ ఏంటంటే కలర్ ని, అదే నేను రెగ్యులర్ గా పసుపు కుంకుమ లైక్ ఇలా కలర్స్ యూస్ చేస్తూ ఉంటాను కదా, అలా కలర్స్ యూస్ చేస్తున్నప్పుడు ఈ కలర్స్ మీరు ఎక్కడ కొంటున్నారా అని అడిగారండి. నేను ఈ కలర్స్ వచ్చేసేసి నేనైతే ఏం తయారు చేయనండి. ఈవెన్ నేను ముగ్గు పిండిని కూడా నేను బయట నుంచి తీసుకుంటాను. ఎట్ ది సేమ్ టైం కలర్స్ కూడాను నేను బయట నుంచే తీసుకొచ్చుకుంటాను. డైరెక్ట్ గా తీసుకొని వచ్చిన దాన్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను అంతే అండి. జస్ట్ నేనైతే ఓన్ గా ఏమి ప్రిపరేషన్ చేసేది ఏం లేదు, ఓన్ గా రెడీ చేసుకునేది కూడా ఏం లేదు. కానీ ఒక ముగ్గు పిండి మాత్రమే నేను నాకు నచ్చిన స్టైల్, అంటే నాకు వేసుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా నేను తయారు చేసుకుంటాను దాన్ని. బట్ కలర్స్ మాత్రం నేను ఎక్కడ అంటే రెడీ చేయడం ఏమీ ఉండదు, అంటే నా ఓన్ గా రెడీ చేసుకుంటే ఏమి ఉండదు. కాబట్టి నేను బయట నుంచి తీసుకొచ్చిన కలర్స్ ని యాజ్ ఈజ్ గా నేను దాంట్లో యూజ్ చేస్తూ ఉంటాను, ముగ్గు వేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఈ కలర్స్ వచ్చేసేసి నేను బేగం బజార్ లో తీసుకొని వస్తానండి. చార్మినార్ దగ్గర బేగం బజార్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నేను ఇవి తీసుకొని రావడం జరుగుతుంది. కోలం పౌడర్ ని ఎలా మిక్స్ చేసుకోవాలి, అలాగే థిన్ లైన్స్, హౌ టు డ్రా థిన్ లైన్స్, హౌ టు డ్రా థిక్ లైన్స్, ఇవన్నీ ఎలా చేసుకోవాలి, అంటే ఎంత ముగ్గుకి ఎంత రైస్ ఫ్లోర్ తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో స్పెషల్ గా నేను దీనికోసం ఒక వీడియో చేసేసి అప్లోడ్ చేస్తానండి. 2024లో కూడా ఎంతో మంచి మంచి డిజైన్స్ తో, క్రియేటివ్ గా, ఈజీగా, సింపుల్ గా వేసుకునే డిజైన్స్ తో నేను ముందుకు వస్తానండి. అలాగే మీరు కూడా నన్ను ఎప్పట్లాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే 2024లో కూడా మీకు అందరికీ మంచి జరగాలని, మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ.